బ్యాక్ టు బిఎలెట్. దోపిడీలు దొంగతనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఆ ఊళ్ళు. ఆ గ్రామాలకు చెందిన మగవాళ్లంతా దొంగతనాలు వేరే రాష్ట్రాలు వెళ్లి దోచుకుంటూ ఉంటారు. ఆ దోచుకున్న సొమ్మును భద్రంగా తీసుకెళ్లి తమ ఇంట్లోని ఆడవాళ్లకు అప్పగిస్తారు. ఆడవాళ్లు దొంగ సొత్తును విక్రయించి సొమ్ము చేస్తూ ఉంటారు. మధ్యప్రదేశ్లోని దార్ జిల్లా దొంగలకు పెట్టింది పేరు. ఆ ఊళ్లకు వెళ్లడం పోలీసులకు కూడా సాధ్యం కాదు. సినిమా స్టోరీలా అనిపిస్తున్నప్పటికీ అదే నిజం. తెలుగు రాష్ట్రాల్లో పోలీసులకు తార్ గ్యాంగ్లు సవాల్ విసురుతున్నాయి. తాజాగా మరొక గ్యాంగ్ను పట్టుకున్నారు రాచకొండ పోలీసులు. చౌటుప్పల్లో గత నెలలో జరిగిన భారీ దారి దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. చాకచక్యంగా దారి దోపిడీకి పాల్పడిన ముగ్గురు దొంగల్లో ఒకరిని అదుపులోకి తీసుకోవడంతో పాటు సొత్తును సైతం రికవరీ చేశారు. ప్రధాన నగరాలను లక్ష్యంగా చేసుకుని కోట్ల విలువైన బంగారు ఆభరణాలను చోరీ చేస్తున్న మధ్యప్రదేశ్ ధార్ జిల్లా ముఠా ఆగడాలకు రాచకొండ పోలీసులు కళ్లెం వేశారు. ముఠాలోని కీలక సభ్యుడు సోనీ ఠాకూర్ను అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 1.26 కోట్ల రూపాయల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ముంబైలోని ఏడీ జ్యువెలర్స్ ఆభరణాలను తయారు చేసి వాటిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న జ్యువెలరీ షాపులకు విక్రయిస్తుంటుంది. ఏడీ జ్యువెలర్స్ కి సంబంధించిన ఓ ఉద్యోగి ఆభరణాలను తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న పలు జ్యువెలరీ షాపులకు సరఫరా చేస్తాడు. ఇది గత కొన్ని నెలలుగా జరుగుతోంది. ఈ క్రమంలో గత నెల 27న ఏడీ జ్యువెలరీ ఉద్యోగి సుమారు 2 కిలోలకు పైగా బంగారు ఆభరణాలతో విజయవాడకు బయలుదేరాడు. ముంబై నుంచి ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు ఎక్కాడతను. చౌటుప్పల్ మండలంలోని ధర్మోజీగూడెం దగ్గర ఉన్న హోటల్ దగ్గర బ్రేక్ఫాస్ట్ కోసం బస్ ఆగింది. ఆ ఉద్యోగి ఆభరణాలతో ఉన్న బ్యాగ్ను సీటు కింద పెట్టి దిగాడు. టీ తాగి మళ్లీ బస్ ఎక్కాడు. తీరా చూస్తే సీట్ కింద పెట్టిన తన బ్యాగ్ కనిపించలేదు. కంగారు పడిన ఆ ఉద్యోగి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. 2 కిలోలకు పైగా బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగు చోరీకి గురైందని కంప్లైంట్ రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. దొంగలను పట్టుకునేందుకు 4 టీమ్స్ ని ఏర్పాటు చేశారు. ఆభరణాలకు సంబంధించి పక్కా సమాచారం ఉన్నవాళ్లే చోరీ చేసి ఉంటారని పోలీసులు అనుమానించారు. అలాంటి వాళ్ల కోసం గాలింపు మొదలు పెట్టారు. కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో ఇలాంటి చోరీలకు పాల్పడే ముఠాల కోసం గాలించారు. చివరకు మధ్యప్రదేశ్లోని థార్ జిల్లాకు చెందిన ముఠా ఈ చోరీ చేసిందని గుర్తించారు. థార్ జిల్లాకి చెందిన సోనీ ఠాకూర్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అతడు నిజం ఒప్పుకున్నాడు. ఆభరణాలతో ఉన్న బ్యాగ్లను దోపిడీ చేసే కంటే ముందే ఓ కార్ను చోరీ చేస్తారు. ఆ వాహనంలోనే టార్గెట్ చేసిన బస్సును వెంబడిస్తారు. ఛాన్స్ దొరికినప్పుడు బస్సులోకి చొరబడి ఆభరణాల బ్యాగ్ను ఎత్తుకెళ్తారు. దొంగతనం చేసిన కారు నెంబర్ ప్లేట్లను మార్చుకుని సొంత ఊళ్లకు వెళ్లిపోతుంటారు. అలా చౌటుప్పల్ దగ్గర జరిగిన దోపిడీ కేసును దర్యాప్తు చేసినప్పుడు దొంగలు ముందుగా ఒక క్రెటా కారుని చోరీ చేసి అందులోనే ఆరెంజ్ ట్రావెల్స్ బస్సును వెంబడించినట్టు పోలీసులు తెలుసుకున్నారు. మధ్యప్రదేశ్లోని థార్ జిల్లాకు చెందిన 5 గ్రామాలకు చెందినవారే ఈ దొంగతనాలకు పాల్పడుతున్నారు. చౌటుప్పల్లో జరిగిన చోరీకి సంబంధించి 1832 గ్రాముల బంగారు ఆభరణాలను రికవరీ చేశారు పోలీసులు. నిందితుడు సోనీ ఠాకూర్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పరారీలో ఉన్న మరో 2 కోసం గాలిస్తున్నారు.